ఏంటి ఫుల్ రెడీ అయ్యో దీపా? మనం ఫాల్ కలర్స్ చూడడానికి వెళ్తున్నాం. సో ఇంకేమి అక్టోబర్ ఎండ్ అవుతుంది కదా. సో యాక్చువల్లీ ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్ ఫాల్ కలర్ సీజన్స్ అంటారు. సో అది చూడడానికి వెళ్తున్నాం. మాకు ఇక్కడ 1 hour అవేలో ఫ్లాగ్ స్టాఫ్ అనే ప్లేస్ లో ఫాల్ కలర్స్ ఉంటాయంట. మేము ఫస్ట్ టైం వెళ్ళడం, చూద్దాం ఎలా ఉంటుందో కలర్స్. ఇప్పుడు ఫాల్ కలర్స్ చూడాలంటే 2 hours డ్రైవ్ చేయాలి మనం, తెలుసు కదా. చేయాల్సిందే కదా. సో అన్ని ప్యాక్ చేసావా? ఫుడ్, యా, ఫుడ్, స్నాక్ ఒకసారి చూద్దాం ఏం ప్యాక్ చేసాను. ఓహో, టీ టంబ్లరు, దీంట్లో ఏమో సకినాలు. ఇవి మాత్రం తెలంగాణ స్టైల్ ఎక్కడైనా తినాల్సిందే. అంతేగా. ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ ఉంటుంది ఆ ప్లేస్ చూడడానికి. సో 1.5 hourలో రీచ్ అయిపోతాం అక్కడ. మనం ఇప్పుడు నార్త్ ఫీనిక్స్ వెళ్ళాలి. సో అయితే రైట్, సో రైట్ తీసుకో. ఫాల్ కలర్స్ అంటే ఏం చెప్పు? ఫాల్ కలర్స్ అంటే నాకు తెలియదు అనుకుంటున్నావా? చెప్పు చూద్దాం. ఫాల్ అంటే ఏంటి? పడడం. కలర్ అంటే కలర్, పడుతున్నప్పుడు కలర్స్. భలే చెప్పావులే. అది కాదు, యాక్చువల్లీ ఇక్కడ యుఎస్ లో 4 seasons ఉంటుంది. మనకి ఇండియాలో ఎలా సమ్మర్, రెయినీ అండ్ వింటర్ ఉంటుందో, ఇక్కడ రెయినీకి వింటర్ కి మధ్యలో ఫాల్ సీజన్ ఉంటుంది. ఆటమ్ సీజన్ కూడా అంటారు దాన్ని. సో వింటర్ సీజన్ వచ్చే ముందు యాక్చువల్లీ స్నో పడే ప్లేసెస్ లో బేసికలీ ట్రీస్ అన్ని ఆకులన్నీ రాలిపోయి ప్రిపేర్ అవుతాయి వింటర్ కి. సో దాన్ని ఫాల్ సీజన్ అంటారు. ఆ ఆకులు రాలిపోయే ముందు కలర్ మారుతాయి, ఇలా ఎల్లో, ఆరెంజిష్ ఎల్లోగా కలర్ మారుతాయి. సో బేసికలీ ఈ మన ఫాల్ కలర్ ఓన్లీ అక్టోబర్ మిడ్ నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ వరకే ఉంటది. ఆ పీక్స్ టైంలో మనం వెళ్ళాలి. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ మిడ్ టైంలో గ్రీన్ నుంచి రెడ్ నుంచి ఎల్లోకి చేంజ్ అవుతూ లీవ్స్ అలా ఫాల్ అయిపోతాయి అనమాట. ఆ టైంలో మనం వెళ్ళి మంచి సీన్స్ చూసుకొని ఫోటోగ్రఫీ తీసుకొని చాలా బాగుంటది ఫోటోగ్రఫీకి. యాక్చువల్లీ వ్యూ ఎంత బాగుంది కదా అసలు. నువ్వేంటి స్టీరింగ్ మీద చేయలేదు? స్టీరింగ్ మీద చేయలేదు, ఇది ఆటో పైలట్. సో అదే డ్రైవ్ చేసుకుంటది ప్రస్తుతానికి. ఓ, అది సెట్ చేసావా? ఒక క్విక్ స్టాప్ ఫర్ ఫుడ్, లంచ్ కోసం ఆగాము. నువ్వు పాండా ఎక్స్ప్రెస్ తింటావా లేకపోతే చిపోట్లే? పాండా, చిపోట్లే రెండు ఇష్టమే. పాండా ఎప్పుడు తింటూ ఉంటాం, చిపోట్లే. సో రెండిట్లో ఒక్కొక్కటి తీసుకుందామా? సో నేను పాండాకి వెళ్తా, నువ్వు చిపోట్లకి వెళ్ళు. ఓకే. మనం పాండా ఎక్స్ప్రెస్కి వెళ్దాం ఇప్పుడు. సో ఫాల్ కలర్స్ అంటే మొత్తం ఇలా ట్రీస్ అన్ని ఆరెంజ్ కలర్గా, ఎల్లో కలర్గా మారిపోతాయి, గ్రీన్ ఉంటాయి. ఎందుకంటే దాంట్లో క్లోరోఫిల్ అనే ఒక కంటెంట్ ఉంటుంది. ఈ ఫాల్, ఆటమ్ సీజన్ రాగానే అది క్లోరోఫిల్ ఫామ్ అవ్వడం ఆగిపోతుంది. సో దానివల్ల ఆ గ్రీన్ ఉన్న కలర్స్ అంతా ఇట్లా ఎల్లోగా మారిపోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్లీ. ఇలా ఉన్న గ్రీన్ ఆకులు మొత్తం ఆరెంజ్ ఎల్లోగా టర్న్ అవుతాయి. అసలు నేచర్ ఎంత అద్భుతం. ఎంత బాగుంది. సూపర్ ఉన్నాయి కదా యాక్చువల్లీ. యా, కెమెరా కన్నా యాక్చువల్లీ డైరెక్ట్గా చూడడానికి దాని బ్యూటీనే వేరు. అసలు సూపర్ కలర్స్. వీడియో ఎంత జస్టిఫై చేస్తుందో లేదో కానీ డైరెక్ట్గా చూడడానికైతే చాలా బాగుంది. ఫుల్ మౌంటైన్ పైకి ఎక్కుతున్నాము. పైన పీక్లో ఫాల్ కలర్స్ ఉంటాయి. ఇవన్నీ ఫాల్ కలర్ ట్రీసే. కొంచెం అదే అక్టోబర్ మిడ్లో ఉంటే ఫుల్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ రాలిపోయినాయి మొత్తం. చూసారా, మొత్తం లీవ్స్ అంతా ఎల్లో టర్న్ అయింది. మొత్తం ఫాల్ కలర్ లీవ్స్ అన్నీ ఫాల్ అయింది. ఇలా మొత్తం అన్ని ఎల్లో ట్రీస్గా టర్న్ అవుతుంది లీవ్స్.
ఇక్కడ స్నో బౌల్ అని ఉంటుంది. సో యూజువల్లీ ఇది వింటర్స్లోనే ఓపెన్ అవుతుంది స్నో బౌల్. ఇక్కడ గండోలా రైడ్, స్నో చూడడానికి, తర్వాత స్నో యాక్టివిటీస్, స్కీయింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సీనిక్ గండోలా, తర్వాత ట్రైల్ ఉంది. ఫాల్ కలర్స్ మొత్తం సగం యాక్చువల్లీ ఆకులని రాలిపోయాయి, ఆల్మోస్ట్ అక్కడక్కడ ఉన్నాయి. చూడు ఒకసారి ఇక్కడ చూడు ఎట్లుంది, ఏంటిది? క్లౌడ్స్. అవునా, జూమ్ భలే ఉంది క్లౌడ్స్ కింద. చాలా వరకు ఫాల్ కలర్స్ అన్ని లీవ్స్ ఫాల్ అయిపోయాయి. సో మొత్తం ఇది ట్రీ అంతా ఇలా ఎల్లో కలర్గా ఉంటుంది. చూడు బాగుంది కదా, చాలా బాగుంది కలర్. ఇంకా చాలా వరకు ఈస్ట్ కోస్ట్లో అంతా మ్యాపిల్ లీఫ్ షేప్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఎల్లో కలరే ఉంది ఎక్కువ. నాకు అంతా చూస్తుంటే నువ్వు నాకు నచ్చావు మూవీ సాంగ్లో బ్యాక్ డ్రాప్ ఉన్నట్టే ఉంది. అంటే దాంట్లో ఇంకొంచెం కలర్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ కూడా కొన్ని ఎల్లో కలర్స్, ఇంకా ఫుల్ లీవ్స్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఈ ట్రీ మొత్తం అదే కలర్. ఆకలేస్తుంది, తిందామా ఇక్కడ తినేసి నెక్స్ట్ స్పాట్కి వెళ్దాము. ఇక్కడ చెట్ల మధ్యలో కాసేపు బాగుంటది. ఓకే, నువ్వేంటి ఫుల్ సెటిల్ అయ్యావు? ఏం తీసుకున్నావు పాండా ఎక్స్ప్రెస్లో? ఇవాళ అంతా వెజ్జే మనకి. ఇది పాండా ఎక్స్ప్రెస్ వెజ్, ఇది చిపోట్లేలో బీన్ రైస్. వెజ్. ఓ బీన్ రైసా? యా, ఓ నైస్, బాగుంది కదా, లుక్స్ యమ్మీ. నాకు ఫార్చ్యూన్ కుకీ కూడా ఇచ్చారు. చిపోట్లే బాగుంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. యా, వెదర్ బయట చాలా చల్లగా ఉంది. యాక్చువల్లీ బయట 24 degrees ఉంది. సో జాకెట్ వేసుకోవాల్సిందే. మేము వచ్చేటప్పుడు జాకెట్ అవసరం లేదనుకున్నాం, కానీ కాసేపు అవుతే చల్లుంది బాగా. యాక్చువల్లీ జాకెట్స్ కార్లో పెట్టి మంచి. యా, డ్రోన్ తెచ్చావు కదా, ఒక డ్రోన్ షాట్ వేయొచ్చు కదా ఇక్కడ. డ్రోన్ తెచ్చినాం మనం యాక్చువల్లీ. యా, డ్రోన్ ఓపెన్ చేయి. డ్రోన్ షాట్ తీసాం యాక్చువల్లీ మన DJI. సో ఇది మన DJI మినీ 2 యాక్చువల్లీ. చాలా లేదు కొని, బట్ చాలా బిజీ ఉండడం వల్ల వాడట్లేదు. బట్ ఇప్పుడు చూద్దాం, ఇది ఒకసారి ఎగ్రేసి ఎట్లుంటుందో. ఎట్లుంటుందో బాగుంటుంది అనుకుంటా ఇక్కడ వ్యూ. సెటప్ చేసే ఫాస్ట్గా. డ్రోన్ ఎగరేద్దామా? ఓకే, సెటప్ మొత్తం చేసావా? సెటప్ చేసేసా. సో నీకు ఇక్కడ చూపిస్తా ఎట్లా స్టార్ట్ అవుతుంది. ఈ ఆరో ఉంది కదా, టేక్ ఆఫ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే అదే ఎగురుతుంది. సో ఇక్కడ చాలా ఈజీ యాక్చువల్లీ డ్రోన్. అండ్ డ్రోన్ ఎక్కడ అంటే అక్కడ ఎగరేయలేము, దానికి రిస్ట్రిక్షన్ జోన్స్ ఉంటాయి. ఎక్కడ పర్మిషన్స్ ఉంటుందో అక్కడ మాత్రమే ఎగరేయాలి. చెట్లన్నీ కట్ చేసి ఇలా మొత్తం తీస్తున్నారు. అప్పుడప్పుడే క్లీన్ చేసేస్తారు అనుకుంటా మొత్తం. యాక్చువల్లీ ఇది బేస్ క్యాంప్ అండ్ స్నో బాల్. ఇక్కడ క్యాబిన్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఇక్కడ వచ్చి స్టే చేయాలి అంటే క్యాబిన్స్ బుక్ చేసుకొని ఇక్కడే ఉండొచ్చు, మంచి స్నోలో ఆడుకోవచ్చు. తర్వాత ఇక్కడే రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, ఫన్ ఉంటుంది యాక్చువల్లీ. ఐ థింక్ మనం వద్దాం ఒకసారి నెక్స్ట్ టైం. స్నో ఉన్నప్పుడు వస్తే బాగుంటుంది. ఇక్కడ ఒక స్పాట్లో పాయినియర్ మ్యూజియం అని ఉంది, కానీ ఇది చూడ్డానికని వచ్చాము, బట్ టెంపరీ క్లోజ్డ్ అంట. ఇక్కడ చాలా ఇలా ట్రైన్ అన్నీ ఉంది. ఐ థింక్ ఇట్ వాజ్ అ వింటేజ్ స్టేడియం మ్యూజియం లాగా అనుకుంటా. అదేంటో ఎప్పుడు మన వెనకాల కాపే ఉంటారు.
కనిపిస్తుందా కాప్ కార్? ఈ ఫ్లాగ్ స్టాఫ్ డౌన్ టౌన్. ఇక్కడ మొత్తం అన్ని చర్చ్, బ్యాంక్స్, ఒఫిషియల్ బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది ఫ్లాగ్ స్టాఫ్ మున్సిపల్ కోర్ట్ అంట. ఇది ఇక్కడ చర్చ్ ఉంది వీళ్ళకి. చాలా చిన్న డౌన్ టౌన్, వెరీ ఫ్యూ, ఒక స్ట్రీట్ అంతే డౌన్ టౌన్. రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలాసేపు అయింది బ్రేక్ కోసం ఒక కాఫీ స్టార్ బక్స్కి వచ్చాం. ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ టైం అయిపోయింది. వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. ఇక్కడ ఒక సీనిక్ వ్యూ అని ఆగాము. ఇక్కడ పార్క్ చేసి ఆల్మోస్ట్ సన్సెట్ టైం అయిపోయింది, సన్సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ హైవేలో పక్కకే ఇలా సీనిక్ వ్యూస్కి స్పాట్స్ ఉంటాయి. సో అక్కడ పుల్ చేసి వ్యూస్ చూడొచ్చు. సన్సెట్ వ్యూ అయితే క్రేజీగా ఉంది.